గుడ్ మార్నింగ్. సిఎంఏ ఫైనల్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఉన్న టాపిక్స్ అనలైజ్ చేస్తే వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్ ఒక స్పెసిఫిక్ ఏరియా అండి. ఇది ఓన్లీ సిఎంఏ ఫైనల్ వాళ్ళకే ఈ పర్టికులర్ చాప్టర్స్ అనేవి ఉన్నాయి. వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్. ఈ పర్టికులర్ ఏరియా నుంచి డెఫినెట్లీ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ 15 మార్క్స్ లెవెల్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్ ని అనలైజ్ చేయాల్సిన నెసెసిటీ ఎందుకు అరైజ్ అవుతుంది అంటే, ఒక కంపెనీ రన్ అవుతుంది అంటే ఓన్ ఫండ్స్ అండ్ లోన్ ఫండ్స్ టూ సోర్సెస్. ఒక కంపెనీ క్యాపిటల్ యూజ్ చేస్తుంది అంటే ఓన్ ఫండ్స్ అండ్ లోన్ ఫండ్స్ టూ సోర్సెస్ నుంచి క్యాపిటల్ రైజ్ చేసి యూజ్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. డెట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అవి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ కాబట్టి డెట్ సెక్యూరిటీస్ వాల్యూ మేజర్ ఫ్లక్చుయేషన్స్ ఏవి ఉండవండి. అలాగే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి అగెనెస్ట్ ఉండేది కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ కాబట్టి మచ్ ఫ్లక్చుయేషన్ అనేది పాసిబిలిటీ ఉండదు డెట్ సెక్యూరిటీస్లో, ప్రిఫరెన్స్ షేర్స్లో. ఈక్విటీ షేర్ ఓనర్స్కి ఇన్కమ్ అవైలబిలిటీ అనేది డిపెండింగ్ అపాన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ, రిటర్న్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫ్లక్చుయేట్ అవుతుంటే దేర్ బై వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఫ్లక్చుయేట్ అవడం అనేది హ్యాపెన్ అవుతుంది. సో ఈ వాల్యుయేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్ అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫ్లక్చుయేషన్ అనేది హ్యాపెన్ అవ్వచ్చు. టైం టు టైం షార్ట్ టర్మ్ పీరియడ్లో చూస్తే డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్. ఒక డేన మార్నింగ్ 200 షేర్ వాల్యూ ఉంది, ఈవినింగ్ 220 ఉండొచ్చు, 175 అవ్వచ్చు. సో ఇట్ డస్ నాట్ హ్యాపెన్ టు ఎనీ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ విత్ ఇన్ ఏ డే ఫ్లక్చుయేషన్ అనేది. సో ఈక్విటీ షేర్స్ వాల్యూ విత్ ఇన్ ఏ డే ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, విత్ ఇన్ ఏ వీక్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, విత్ ఇన్ ఏ మంత్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 or more years ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. సో విత్ ఇన్ ఏ వీక్, విత్ ఇన్ ఏ డే ఆర్ విత్ ఇన్ ఏ వీక్, విత్ ఇన్ ఏ మంత్ ఫ్లక్చుయేట్ అవుతుంది. షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year ఆర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫ్లక్చుయేట్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్, షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ కి ద మేజర్ రీజన్ విల్ బి డిమాండ్ అండ్ సప్లై రీజన్స్ వల్ల ఫ్లక్చుయేషన్స్ అనేది హ్యాపెన్ అవుతాయి. లాంగ్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ నాట్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అంటే వాల్యూ ఆఫ్ ది షేర్ ఇంక్రీజ్ అవుతుంది. పెర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఇట్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. కంపెనీస్ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూ ఆఫ్ షేర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ అదర్వైజ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అనేది హ్యాపెన్ అవుతుంది, లైక్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో హ్యాపెన్ అవుతుంది, వాల్యూ ఆఫ్ షేర్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఫస్ట్ టాపిక్ మనం వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ డిస్కస్ అయిపోతున్నాం. దెన్ ఈ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ లో what are the factors influencing the valuation? We'll discuss one by one. So what is the purpose of valuation? What are the factors influencing the valuation of shares? We'll discuss. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అంటున్నాము అంటే వీ హ్యావ్ టు అనలైజ్ ద ఇండస్ట్రీ. అంటే నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ ఏంటి అనేది అనలైజ్ చేయాలి. ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ వాల్యుయేషన్ అనేది చేంజ్ అవుతుందండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ వాల్యుయేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ వాల్యుయేషన్ డిఫర్ అవ్వచ్చు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ వాల్యుయేషన్ డిఫర్ అవ్వచ్చు. సో నేచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలో ఫాలో అవుతుంది ఈ పర్టికులర్ కంపెనీ అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. అలాగే ఆ పర్టికులర్ కంపెనీ పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రాఫిటబిలిటీ పాస్ట్లో ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఫ్యూచర్లో పాసిబుల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు. సో ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద కంపెనీ, ఇన్కమ్ ఈల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ది కంపెనీ. సో కంపెనీ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేస్తుంది, ఇన్వెస్టర్కి రిటర్న్ ఎలా ప్రొవైడ్ చేయగలదు, దెన్ ఒక కంపెనీ పెర్ఫార్మెన్స్ మనం మెజర్ చేస్తున్నాం అంటే జనరల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అనే ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మన రెవెన్యూస్ ఇంక్రీజ్ అవడం కానీ, కాస్ట్లు రెడ్యూస్ అవడం కానీ, బోత్ ద ఫ్యాక్టర్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతూ కాస్ట్ రెడ్యూస్ అవడం కానీ హ్యాపెన్ అవ్వచ్చు. సో రెవెన్యూ అండ్ కాస్ట్ ఫ్యాక్టర్. దెన్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది కంట్రీ. సో నవేడేస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఏషియన్ కాంటినెంట్లో మేజర్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వై దే ఆర్ ఇన్వెస్టింగ్?
సో ఎకానమీ గ్రోత్ రేట్, ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్ ఈస్ అట్ హయ్యర్ రేట్ అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ ఎకానమీ ఈస్ గోయింగ్ టు లైక్ ఎనీథింగ్ అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొన్నాళ్ళ తర్వాత తెలుస్తుంది ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ అనే విషయం. సో నౌ దే ఆర్ బిలీవింగ్ ఇండియన్ ఎకానమీ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో దే వాంట్ టు ఇన్వెస్ట్. ఎకనామిక్ కండిషన్స్, అలాగే పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. పొలిటికల్ ఫ్యాక్టర్స్, దే విల్ బి లుకింగ్ ఫర్ ఎ స్టేబుల్ గవర్నమెంట్. స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. సో మోడీ ఫస్ట్ టైం గెలిచాడు, స్టేబుల్ గవర్నమెంట్గా ఫీల్ అయ్యారు, ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అయినాయి. మళ్ళీ సెకండ్ టైం గెలిచాడు, వన్స్ అగైన్ స్టేబుల్ గవర్నమెంట్గా కన్సిడర్ చేశారు, ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అవుతూనే ఉన్నాయి. ఇలా స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం వల్ల పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది. దేర్బై పాలసీస్, గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ కానీ డెసిషన్స్ కానీ ఒక పర్టికులర్ వే స్టేబుల్ పాలసీస్ అనేది పాసిబిలిటీ ఉంటుంది అనేది కన్సిడర్ చేస్తారు. అలాగే ఎకనామిక్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేది పాసిబిలిటీ ఉండొచ్చు. ఆ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. సో అలాగే పొలిటికల్ ఫ్యాక్టర్స్లో ఏ పర్టికులర్ కంపెనీస్ ఆర్ ఇండస్ట్రీస్ నేషనలైజ్ చేయాలి, ఏవి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అలౌ చేయాలి, ఇలాంటి పాలసీస్ నెంబర్ ఆఫ్ పాలసీస్ ఉండొచ్చు. సో ఆల్ దీస్ క్లియర్గా స్టేబుల్ పాలసీస్ ఉండడం అనేది పాసిబిలిటీ ఉంటుంది. దెన్ నెట్ అసెట్స్ వాల్యూ ఆఫ్ ది కంపెనీ. సో టోటల్ అసెట్స్, ఎక్స్టర్నల్ లయబిలిటీస్ మీట్ అయ్యాక ఉండే నెట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, వాల్యూ ఆఫ్ ది కంపెనీ ఇంక్రీజ్ అవుతుంది. అది రిడ్యూస్ అవుతుంది అనుకోండి, వాల్యూ ఆఫ్ ది కంపెనీ రిడ్యూస్ అవడం అనేది హ్యాపీ అవుతుంది. అలాగే డెట్ టు ఈక్విటీ. అంటే మనం ఈక్విటీకి ఎనీ టైమ్స్ డెట్ యూస్ చేస్తాం, అది విత్ ఇన్ ద రీజనబుల్ లెవెల్ యూస్ చేస్తున్నాం అంటే అది హెల్తీ సిచ్యుయేషన్ అవుతుంది. టు ద ఎక్స్టెంట్ మాక్సిమం పాసిబుల్ మనం యూస్ చేయగలిగినంత వరకు యూస్ చేస్తున్నాం అంటే అది డెట్ని యూస్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో అడ్వాంటేజ్, ఇంట్రెస్ట్ మనం పే చేయాలి. ఇంట్రెస్ట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్స్ పే చేయాలి, బట్ ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది లో లెవెల్లో ఉంటుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్స్ పే చేయాలి, అది లిమిటేషన్. అలాగే ఇంకొక అడ్వాంటేజ్, ఇంట్రెస్ట్ ట్యాక్స్ పర్పస్కి మనం ట్యాక్స్ సేవింగ్ క్లెయిమ్ చేయొచ్చు, ట్యాక్స్ పర్పస్కి ఎక్స్పెండిచర్గా క్లెయిమ్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఉన్నాయి అని చెప్పి అన్లిమిటెడ్గా యూస్ చేయకూడదు. విత్ ఇన్ ద బేరబుల్ ఎక్స్టెంట్, మనం బేర్ చేయగలిగిన లెవెల్ దాటి మనం డెట్ యూస్ చేస్తున్నాము అంటే సో దెర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ రిస్క్. డెట్ ఇంక్రీజ్ అవుతుందంటే ఫైనాన్షియల్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. దెర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ. సో డెట్ షుడ్ బి ఆల్వేస్ బి విత్ ఇన్ ద బేరబుల్ ఎక్స్టెంట్. సో what is the yield provided by our shares? మరి కంపేరబుల్ సిమిలర్ కంపెనీస్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న సిమిలర్ కంపెనీస్ ఎలాంటి yield ప్రొవైడ్ చేయగలుగుతారు? వాట్ ఈస్ ద yield ప్రొవైడెడ్ బై అదర్ కంపెనీస్? పాస్ట్ ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, పాస్ట్లో డివిడెండ్ ఎలా పే చేస్తున్నారు, ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ ఎలా ఉండొచ్చు, ఫ్యూచర్లో డివిడెండ్ ఎలా పే చేసే పాసిబిలిటీ ఉంది. సో ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం అనలైజ్ చేస్తూ వాల్యూ ఆఫ్ షేర్ అనేది డిటర్మైన్ చేస్తాం. సో ఇండస్ట్రీని అనలైజ్ చేసుకోవాలి, ఎకానమీని అనలైజ్ చేయాలి, కంపెనీని అనలైజ్ చేయాలి, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, డిమాండ్ అండ్ సప్లై, లైక్ దీస్ జనరల్ ఫ్యాక్టర్స్ కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ షేర్ వాల్యుయేషన్? అసలు షేర్ వాల్యూ చేయాల్సిన అవసరం ఏంటి, పర్పస్ ఏంటి? డిఫరెంట్ రీజన్స్ లైక్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్. టూ కంపెనీస్ కంబైన్ అవుతున్నాయి, వాల్యుయేషన్ ఆఫర్ చేయాలి అంటే డెఫినెట్గా వాల్యూ ఆఫ్ ది షేర్ అండ్ వాల్యూ ఆఫ్ ది కంపెనీ అనేది మనం అనలైజ్ చేయాలి. అలాగే రీకన్స్ట్రక్షన్ ఏమన్నా హ్యాపెన్ అవుతుంది, ఆ రీకన్స్ట్రక్షన్ హ్యాపెన్ అవుతున్నప్పుడు డిసెండింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, హూ ఆర్ డిసెండింగ్ షేర్ హోల్డర్స్, వాళ్ళ పోర్షన్ ఆఫ్ షేర్స్ అక్వైర్ చేయాలి అన్న, వాళ్ళకి ఎంత పే చేయాలి అనేది జడ్జ్ చేయాలి అన్న డెఫినెట్గా వాల్యుయేషన్ ఆఫ్ షేర్ అనేది టేకప్ చేయాల్సి ఉంటుంది. అలాగే లిస్టెడ్ కంపెనీస్లో మార్కెట్ ప్రైస్ విల్ బి అవైలబుల్. మరి ఒక కంపెనీ షేర్స్ని బైబ్యాక్ చేస్తుంది, బియాండ్ మార్కెట్ ప్రైస్ ఎంతవరకు ఆఫర్ చేయొచ్చు, ఫెయిర్ వాల్యూ మనం డిటర్మైన్ చేసి టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ ఆఫర్ మ్యాక్సిమం. అలాగే లిస్ట్ ఓన్ కంపెనీస్కి వాల్యూ ఆఫ్ షేర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒకటి సెల్లర్ ఉన్నది, ఒక కంపెనీ సేల్ చేస్తుంది, ఇంకో కంపెనీ బై చేస్తుంది. వాట్ ఈస్ ద రీజనబుల్ ప్రైస్ లిస్ట్ ఓన్ కంపెనీ, అన్లిస్టెడ్ కంపెనీస్కి. అలాగే బ్లాక్ ఆఫ్ షేర్స్, బ్లాక్ డీల్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమంది ల్యాక్స్ ఆఫ్ షేర్స్ బై చేస్తూ ఉంటారు, కొంతమంది సేల్ చేస్తూ ఉంటారు. అలా బ్లాక్ షేర్స్ అక్వైర్ చేస్తున్నప్పుడు, బ్లాక్ ఆఫ్ షేర్స్ అనేది అక్వైర్ చేస్తున్నప్పుడు ఇక్కడ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ట్రాన్స్ఫర్ కోసం అవ్వకపోవచ్చు. ఆ బ్లాక్ ఆఫ్ షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ ద ఫెయిర్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయడం వన్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్స్.
అలాగే మరి షేర్స్ని మనం సెక్యూరిటీగా ఆఫర్ చేసి లోన్స్ ఎక్వైర్ చేయాలనుకుంటున్నాం. లోన్ ఎక్వైర్ చేయాలి అంటే మరి టు వాట్ ఎక్స్టెంట్ మార్కెట్లో ఉన్న వాల్యూ మొత్తం లోన్గా ఇచ్చారనుకోండి, మార్కెట్ వాల్యూ రెడ్యూస్ అయింది, దెన్ వాట్ హ్యాపన్స్? సో కొంత మార్జిన్ రిటైన్ చేసి లోన్ ఇవ్వడం అనేది హ్యాపన్ అవుతుంది. సో అసలు లేటెస్ట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, అంతవరకు లోన్ ఆఫర్ చేయొచ్చు. అలాగే గవర్నమెంట్ ఏదైనా నేషనలైజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు స్కీమ్ ఆఫ్ నేషనలైజేషన్లో పాటుగా షేర్స్ ఎక్వైర్ చేస్తున్నప్పుడు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ ఆఫర్ ద వాల్యూ. అలాగే కన్వర్టబుల్ సెక్యూరిటీస్, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కానీ కన్వర్టబుల్ డిబెంచర్స్ కానీ ఉన్నప్పుడు ఎన్ని షేర్స్గా కన్వర్ట్ చేయాలి, ఇలాంటివన్నీ షేర్ వాల్యుయేషన్, ద పర్పస్ ఆఫ్ షేర్ వాల్యుయేషన్ అని చెప్పచ్చు. సో ఆల్ దీస్ ఆర్ పర్పస్ ఆఫ్ షేర్ వాల్యుయేషన్. దట్ ఈ పర్టికులర్ వాల్యుయేషన్, మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్, షేర్ వాల్యుయేషన్ మనం అనలైజ్ చేస్తే ఇంట్రిన్సిక్ వాల్యూ ఆర్ అసెట్ బేస్డ్ వాల్యూ ఒక వాల్యుయేషన్ చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఎర్నింగ్ కెపాసిటీ ఆర్ ఈల్డ్ బేస్డ్ చెప్పచ్చు. దెన్ ఫెయిర్ వాల్యూ, కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ. సో అసెట్స్ బేస్డ్ వాల్యుయేషన్, ఎర్నింగ్స్ బేస్డ్ వాల్యుయేషన్, టూ మెథడ్స్ అండి. కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ నథింగ్ బట్ ఫెయిర్ వాల్యూ మెథడ్. వన్ బై వన్ ఈచ్ వన్ విల్ డిస్కస్. మెథడ్స్ ఆఫ్ షేర్ వాల్యుయేషన్ లో ఫస్ట్ వన్ అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్ గా కన్సిడర్ చేయొచ్చు. అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ అసెట్ బ్యాకింగ్ మెథడ్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు అండి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ నెట్ అసెట్స్ వాల్యూ. నెట్ అసెట్స్ వాల్యూ అంటే టోటల్ అసెట్స్ మైనస్ ఎక్స్టర్నల్ లయబిలిటీస్ కన్సిడర్ చేస్తాం. నెట్ అసెట్స్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే టోటల్ అసెట్స్ మైనస్ ఎక్స్టర్నల్ లయబిలిటీస్ అనే రిలేషన్ అప్లై చేస్తామండి. సో బ్యాలెన్స్ షీట్ లో టోటల్ అసెట్స్ మైనస్ ఎక్స్టర్నల్ లయబిలిటీస్, ఇది మైనస్ చేసి నెట్ అసెట్స్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్ ఉండొచ్చు, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉండొచ్చు, కరెంట్ అసెట్స్ ఉండొచ్చు. సో వీటన్నిటికీ లేటెస్ట్ మార్కెట్ వాల్యూ అవైలబిలిటీ ఉన్నప్పుడు విల్ బి కన్సిడరింగ్ ద మార్కెట్ వాల్యూ. దీని నుంచి ఎక్స్టర్నల్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కావచ్చు, షార్ట్ టర్మ్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ కావచ్చు, వాటన్నిటిని మైనస్ చేసి నెట్ అసెట్స్ వాల్యూ అరైవ్ అవుతాం. ఈ ప్రాసెస్లో గుడ్ విల్ వాల్యూ ఏమైనా ఉంటే నెట్ అసెట్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ మనం అరైవ్ అవుతున్నప్పుడు గుడ్ విల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్స్, నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నా వాటి వాల్యూని క్యాలిక్యులేట్ చేసి వాటిని ఇంక్లూడ్ చేసుకుంటాం. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఏమైనా ఉంటే దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. సో టోటల్ అసెట్స్ మైనస్ ఎక్స్టర్నల్ లయబిలిటీస్, డెఫినెట్లీ దిస్ ఈస్ నెట్ అసెట్స్ వాల్యూ. ఈ ప్రాసెస్లో మనం నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అరైవ్ అవుతున్నప్పుడు ఇక్కడ డెఫినెట్గా టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నింటినీ ఇంక్లూడ్ చేస్తాం. ఫిక్టిషియస్ అసెట్స్ ఏమైనా ఉంటే మైనస్ చేస్తాం. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, మిస్‌లేనియస్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, ఇలాంటి P&L అకౌంట్, డెబిట్ బ్యాలెన్స్, ఇలాంటివి ఏమైనా ఫిక్టిషియస్ అసెట్స్ ఉంటే మైనస్ చేస్తాం. అలాగే నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అరైవ్ అవుతున్నప్పుడు గుడ్ విల్ వాల్యూ అంటే ఆ వాల్యుయేషన్ చేసి ఇంక్లూడ్ చేసుకుంటాం. ప్లస్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్, అవుట్ ఆఫ్ బిజినెస్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఇంక్లూడ్ చేసుకుంటాం. ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్గా టోటల్ అసెట్స్లో పార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా ఇంక్లూడ్ చేసుకుంటాం. అలాగే ఇలా అరైవ్ అవుతున్న నెట్ అసెట్స్ వాల్యూలో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఏమైనా ఉంటే దీన్ని కూడా ఎక్స్క్లూడ్ చేసి అరైవ్ అవుతాం. అంటే నెట్ అసెట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అరైవ్ అవుతాం. డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, వాల్యూ పర్ షేర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సార్ టోటల్ అసెట్ నుంచి ఎక్స్టర్నల్ లయబిలిటీస్ మైనస్ చేస్తే ఏముంటుంది సార్? దిస్ ఈస్ నథింగ్ బట్ షేర్ హోల్డర్ ఫండ్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూరిటీ ప్రీమియం, సో రివాల్యుయేషన్ రిజర్వ్స్ అండ్ రివాల్యుయేషన్ రిజర్వ్స్, వీటన్నిటిని కన్సిడర్ చేసి వాల్యూ అనేది అరైవ్ అవుతాం. సో ఈ అసెట్ బ్యాకింగ్ మెథడ్ దీన్నే అసెట్ బేస్డ్ మెథడ్ అనొచ్చు. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్గా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మనం ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు గోయింగ్ కన్సర్న్ బేసిస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు, బ్రేకప్ వాల్యూ బేస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. గోయింగ్ కన్సర్న్ బేస్లో జనరల్గా ఒక ఆర్గనైజేషన్ పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అని బిలీవ్ అవుతాం. పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్గా అది కంటిన్యూ అవుతుంది. సో ఫోర్సిబుల్ ఫ్యూచర్లో, నియర్ బై ఫోర్సిబుల్ ఫ్యూచర్లో కంటిన్యూ అవుతూ వెళ్తుంది. అలా గోయింగ్ కన్సర్న్ బేసిస్లో కన్సిడర్ చేస్తున్నప్పుడు అసెట్స్ యూటిలిటీ వాల్యూ, వాటి యూజ్ చేయడం వల్ల వాల్యూ ఏదైతే జనరేట్ అవుతుందో వాటిని కన్సిడర్ చేయడానికి ట్రై చేస్తాం.
అదే బ్రేకప్ వాల్యూ బేసిస్లో మనం అనలైజ్ చేస్తున్నప్పుడు వాటి రియలైజబుల్ వాల్యూస్ని రియలైజబుల్ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇలా నెట్ అసెట్స్ ఆఫ్ ది కంపెనీ అనేది మనం అరైవ్ అవుతాం. ఆ నెట్ అసెట్స్ ఆఫ్ ది కంపెనీని అరైవ్ అయ్యాక వీటిని డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అప్లై చేసి వాల్యూ పర్ షేర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్లో వాల్యూ ఆఫ్ గుడ్ విల్ అట్ మార్కెట్ వాల్యూ ఇంక్లూడ్ చేసుకుంటాం, నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్ ఇంక్లూడ్ చేసుకుంటాం, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అమౌంట్ ఎక్స్క్లూడ్ చేస్తాం. సో అవే ఇక్కడ నెట్ అసెట్స్ లో స్పెసిఫై చేస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ అట్ మార్కెట్ వాల్యూ, ఇన్వెస్ట్మెంట్స్ అట్ మార్కెట్ వాల్యూ, కరెంట్ అసెట్స్ మార్కెట్ వాల్యూ, గుడ్ విల్ ఏమైనా ఉంటే మార్కెట్ వాల్యూ, ప్లస్ కరెంట్ లయబిలిటీస్, డిబెంచర్స్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ విత్ ఏరియర్స్ ఆఫ్ డివిడెండ్ ఏమైనా ఉంటాయి. దిస్ ఈస్ నెట్ అసెట్స్ ఆర్ ఫండ్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. దీన్ని నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ తో డివైడ్ చేస్తాం, ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, ఆల్టర్నేటివ్లీ షేర్ హోల్డర్ ఫండ్ అనేది స్పెసిఫై చేస్తాం. ఈ మెథడ్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము? సో ఈ మెథడ్ని వెన్ షేర్స్ ఆర్ ఎక్వైర్డ్ విత్ ఎక్వైరింగ్ కంట్రోల్ని ఎక్వైర్ చేయాలనే మోటివ్తో షేర్స్ ఎక్వైర్ చేస్తున్నప్పుడు ఈ మెథడ్ డెఫినెట్గా యూజ్ చేస్తాం. పర్మనెంట్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనాలిసిస్ చేస్తున్నప్పుడు వాళ్ళు షేర్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, పర్మనెంట్ ఇన్వెస్టర్స్ డెఫినెట్గా ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. అలాగే అమాల్గమేషన్, అబ్జార్ప్షన్ అండ్ లిక్విడేషన్ ఆఫ్ కంపెనీస్ ఆ కంటెక్స్లో కూడా ఈ మెథడ్ డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ విల్ గో ఫర్ సెకండ్ మెథడ్, ఈల్డ్ బేసిస్ మెథడ్. సో ఈల్డ్ బేసిస్ మెథడ్లో ఎర్నింగ్స్ బేస్డ్లో వెళ్ళొచ్చు, డివిడెండ్ బేస్డ్లో ప్రొసీడ్ అవ్వచ్చు. విల్ డిస్కస్ అబౌట్ దిస్ పర్టికులర్ మెథడ్. నెక్స్ట్ ఈల్డ్ మెథడ్, ఈల్డ్ బేసిస్ వాల్యుయేషన్ అండి. ఈల్డ్ అంటున్నాం అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఎర్న్డ్ బై ద ఇన్వెస్టర్. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ అవైలబుల్ టు ద ఇన్వెస్టర్, దాన్నే ఈల్డ్ గా కన్సిడర్ చేస్తారు. మళ్ళీ ఈల్డ్ బేస్డ్ వాల్యుయేషన్ లో, ఈల్డ్ బేస్డ్ మెథడ్ లో ప్రాఫిట్ బేస్డ్ అనాలిసిస్ చేయొచ్చు, డివిడెండ్ బేస్డ్ అనాలిసిస్ చేయొచ్చు. ఈల్డ్ ఇస్ రేట్ ఆఫ్ రిటర్న్ అవైలబుల్ టు ది ఇన్వెస్టర్. ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. ఈల్డ్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఇన్ పర్సంటేజ్. ఈల్డ్ ఎప్పుడు పర్సంటేజ్ లో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈల్డ్ బేస్ లో మనం చేసినప్పుడు టూ మెథడ్స్, ఒకటి ప్రాఫిట్ బేసిస్, రెండు డివిడెండ్ బేసిస్ పాసిబుల్ అనమాట. సో ప్రాఫిట్ బేస్ లో ఫస్ట్ వీ హావ్ టు అరైవ్ అట్ ది ప్రాఫిట్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్, యావరేజ్ ప్రాఫిట్ అనేది అరైవ్ అవుతాం. ఆ యావరేజ్ ప్రాఫిట్ ని వీ హావ్ టు క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ ప్రాఫిట్ గా కన్వర్ట్ చేస్తాం. దెన్ దాని నుంచి వాల్యూ పర్ షేర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ వీ హావ్ టు అరైవ్ అట్ యావరేజ్ ప్రాఫిట్ ఫ్రమ్ పాస్ట్ ప్రాఫిట్స్, యావరేజ్ ప్రాఫిట్ అరైవ్ దాన్ని నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ దగ్గర క్యాపిటలైజ్ చేస్తాం. ఇట్ ఈస్ లైక్ యావరేజ్ ప్రాఫిట్ ఫర్ పాస్ట్ ఇయర్స్, ఇట్ ఈస్ లైక్ 50 lakhs. 10% నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనుకోండి. అంటే ఎవ్రీ 100 rupees ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కి ఈ బిజినెస్ లో 10 rupees రిటర్న్ పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇది 10 కి ఈక్వల్ అయితే 100 అంత. 500 lakhs is the capitalized value of the profits or capitalized value of the business. Against how many shares, ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఇక్కడ 5 lakh shares are there. 100 rupees is the value per share. 100 rupees is the value per share. సో యావరేజ్ ప్రాఫిట్ అనేది అరైవ్ అవుతాం. దాన్ని నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ దగ్గర క్యాపిటలైజ్ చేస్తాం. లైక్ 10% డివైడ్ బై 10 into 100. 500 lakhs వాల్యూ ఆఫ్ బిజినెస్ వచ్చింది. దాన్ని డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ తో డివైడ్ చేసి వాల్యూ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ ప్రాఫిట్ డివైడెడ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ into 100. ప్రాఫిట్ డివైడెడ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ into 100. సో అక్కడ క్యాపిటలైజ్డ్ వాల్యూ వచ్చింది. క్యాపిటల్ వాల్యూ ఆఫ్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సో profit divided by normal rate of return into 100. Capitalized value వచ్చింది. Capitalized value of profit divided by number of equity shares. దీన్ని అదర్వైజ్ అలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ప్రాఫిట్ డివైడెడ్ బై నార్మల్ రిటర్న్ ఇంటూ 100 అప్లై చేస్తే క్యాపిటలైజ్డ్ వాల్యూ వస్తుంది. సో దాని నెంబర్ ఆఫ్ షేర్స్ తో డివైడ్ చేయాల్సింది. ప్రాఫిట్ డివైడ్ బై నార్మల్ రిటర్న్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ into 100. Other way of expression. This is based on profits. Then based on dividends. Dividend based లో మనం వాల్యూ చేస్తున్నప్పుడు టోటల్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ బేస్ చేయొచ్చు, ఆర్ అదర్వైజ్ బేస్డ్ ఆన్ రేట్ ఆఫ్ డివిడెండ్ బేస్ చేయొచ్చు, అంటే పర్సంటేజ్ ఆఫ్ డివిడెండ్ బేస్ చేయొచ్చు. సో టోటల్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ బేస్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ద డివిడెండ్, టోటల్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్, దాన్ని నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ దగ్గర క్యాపిటలైజ్ చేస్తాం. క్యాపిటలైజ్డ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ జస్ట్ లైక్ మనం ప్రాఫిట్ ని ఎలా అయితే క్యాపిటలైజ్ చేస్తాం, యావరేజ్ ప్రాఫిట్ ని ఇక్కడ డివిడెండ్ ని క్యాపిటలైజ్ చేస్తాం.
సపోజ్ టోటల్ డివిడెండ్ 20 lakhs అనుకోండి, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. 20 lakhs అనేది 10 కి ఈక్వల్ అయితే 100 200 lakhs. Then 5 lakh equity shares are there. 40 rupees is the value per share. So total dividend divided by normal written into 100. Total dividend divided by normal written into 100. Capitalized value actually. Then capitalized value divided by number of equity shares. Number of equity shares. Value of share actually. Capitalized value divided by number of equity share. Value of share. దీన్ని అదర్వైజ్ ఎలా చెప్పొచ్చు అంటే టోటల్ డివిడెండ్ డివైడెడ్ బై నార్మల్ రిటర్న్ ఇంటూ నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇంటూ 100. సో ఇందాక ప్రాఫిట్ తీసుకుని ప్రాఫిట్ ప్లేస్ లో టోటల్ డివిడెండ్ సబ్స్టిట్యూట్ చేయండి. సో టోటల్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ దట్ ఈస్ ఈల్డ్ ఇంటూ 100. క్యాపిటలైజ్ వాల్యూ వస్తుంది, క్యాపిటలైజ్ వాల్యూ ఆఫ్ ప్రాఫిట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. దీన్ని అదర్వైజ్ divisible profit divided by normal return into number of equity shares into 100. Sorry. Then ఇందులో డివిడెండ్ బేస్ లో టోటల్ డివిడెండ్ వాల్యూ బేస్ చేసేది ఒక మెథడ్. అదర్ వన్ పర్సంటేజ్ ఆఫ్ డివిడెండ్, రేట్ ఆఫ్ డివిడెండ్. పర్సంటేజ్ ఆఫ్ డివిడెండ్ రేట్ ఆఫ్ డివిడెండ్ అన్నప్పుడు సపోజ్ నార్మల్ డివిడెండ్ రేట్ 10% ఉంది ఇండస్ట్రీలో. సపోజ్ వీఆర్ ప్రొవైడింగ్ 20%, అంటే మార్కెట్ కి 2 times ప్రొవైడ్ చేస్తున్నాం. మార్కెట్ 2 times ప్రొవైడ్ చేస్తున్నప్పుడు పేడ్ అప్ వాల్యూ ఆఫ్ ది షేర్ 10 rupees ఉంది, మన షేర్ కి 20 rupees వాల్యూ. సో నార్మల్ రిటర్న్ మార్కెట్ లో 10% ఉందండి, పేడ్ అప్ వాల్యూ 10 rupees ఉంది. మరి 20% డివిడెండ్ ఇచ్చేవాడికి ప్రపోర్షనేట్ గా వాల్యూ ఎలా ఉంటుంది? 20 divided by 10 into 10, 20 will be the value. సపోజ్ ఇక్కడ 10% కి మార్కెట్ లో 25 rupees, 10% డివిడెండ్ రేటుకి ఇక్కడ పేడప్ వాల్యూ ఆఫ్ ది షేర్ 25 rupees ఉంది. అంటే 20 divided by 10 into 25, that is nothing but 50 rupees is the value of the share. Value of the share. So rate of dividend by normal written into paid up value of equity share. Rate of dividend rate divided by normal written into paid up value of share. Paid up value of share. That is the relation we have to apply. So ఇది based on dividend, rate of dividend basis. అదే డివిడెండ్ రేట్ ఇవ్వనప్పుడు ప్రాఫిట్ డివైడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ 100 రేట్ ఆఫ్ డివిడెండ్ గా క్యాల్కులేట్ చేయొచ్చు అనే రిలేషన్ అప్లై చేయొచ్చు. అంటే టోటల్ ప్రాఫిట్ డివిడెండ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అలా ఉంటుంది అనేది క్యాల్కులేషన్. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఈల్డ్. ఈల్డ్ లో ప్రాఫిట్ బేస్ లో క్యాల్కులేట్ చేయొచ్చు, డివిడెండ్ బేస్ లో క్యాల్కులేట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద సెకండ్. విల్ గో ఫర్ వన్ మోర్ మెథడ్. ఈల్డ్ బేస్ లో 2 methods, ప్రాఫిట్ బేస్డ్ మెథడ్ అండ్ డివిడెండ్ రేట్ బేస్డ్ మెథడ్, 2 methods ఇన్వాల్వ్ అవుతాయి అనుకున్నాం. ఈ మెథడ్స్ ఎప్పుడు యూజ్ చేయడం సజెస్టబుల్ అనేది అనలైజ్ చేస్తే, వెన్ వీఆర్ అక్వైరింగ్ మైనారిటీ షేర్ హోల్డింగ్, ఫ్యూ షేర్స్ అక్వైర్ చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్గా మనం డివిడెండే ఎక్స్పెక్ట్ చేయగలం. కాబట్టి బియాండ్ దట్ మనం ఎర్నింగ్స్ మొత్తాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో మైనారిటీ షేర్ హోల్డింగ్, ఫ్యూ షేర్స్ అక్వైర్ చేస్తున్నప్పుడు డివిడెండ్ రేట్ మెథడ్ ప్రిఫరబుల్ అవుతుంది. వెన్ వీఆర్ అక్వైరింగ్ మెజారిటీ షేర్స్, కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆర్ మెజారిటీ స్టేక్ అక్వైర్ చేస్తున్నప్పుడు ఎంటైర్ ఎర్నింగ్స్ మనమే అని మనం ఫీల్ అవ్వచ్చు. అలాంటి కాంటెక్స్ట్ లో ప్రాఫిట్ బేస్డ్ మెథడ్ ని డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు. సో మెజారిటీ షేర్స్ అక్వైర్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వీ కెన్ గో ఫర్ ప్రాఫిట్ బేస్డ్ మెథడ్. మైనారిటీ షేర్స్ అక్వైర్ చేస్తున్నప్పుడు బెటర్ టు గో బై డివిడెండ్ రేట్ మెథడ్. దెన్ ఫెయిర్ వాల్యూ మెథడ్. ఫెయిర్ వాల్యూ మెథడ్ అంటున్నాము అంటే సింపుల్ యావరేజ్ ఆఫ్ దీస్ 2 methods, ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ ఈల్డ్ వాల్యూ, ఈ రెండింటిని యావరేజ్ చేయడం, సింపుల్ యావరేజ్ చేసి వాల్యూని అరైవ్ అవ్వడం. దిస్ ఈస్ ఫెయిర్ వాల్యూ మెథడ్. సో వాల్యూ ఆఫ్ షేర్ అరైవ్ అవుతున్నప్పుడు 3 methods అనుకున్నాం. అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ మెథడ్ ఫస్ట్ మెథడ్. సో అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ మెథడ్ అంటున్నాము అంటే దాన్ని అసెట్ బ్యాకింగ్ మెథడ్ అని కానీ ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్ అని కానీ అనొచ్చు. నెట్ అసెట్స్ వాల్యూ అవైలబుల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ నెట్ అసెట్స్ అవైలబుల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఈల్డ్ బేస్డ్ ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్ లో ఈల్డ్ బేస్ లో 2 types ఆఫ్ మెథడ్, ప్రాఫిట్ బేసిస్, డివిడెండ్ బేస్డ్. సో ఈ ప్రాఫిట్ బేస్డ్ అండ్ డివిడెండ్ బేస్డ్ మెథడ్ 2 methods. సో ఈల్డ్ బేస్డ్ మెథడ్ లో అప్లై చేస్తాం. దెన్ ఫెయిర్ వాల్యూ మెథడ్. ఫెయిర్ వాల్యూ మెథడ్ లో యావరేజ్ ఆఫ్ దీస్ 2 methods, ఇంట్రిన్సిక్ వాల్యూ ప్లస్ ఈల్డ్ వాల్యూ డివైడెడ్ బై 2. సో ఇవి
వాల్యూ ఆఫ్ షేర్ని డెరైవ్ చేసినప్పుడు మనం యూస్ చేసే 3 డిఫరెంట్ మెథడ్స్. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసి వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఫ్యూ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్.